ఒక విలక్షణమైనటువంటి స్పీకరు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంత రంగ అంటూ దేశ భద్రత కోసం సైనికులందరూ కూడా ప్రాణాలు పణంగా పెట్టి అహరహం రకరకాలైనటువంటి వాతావరణాల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే, ఈ దేశంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు మాత్రం ఏంటంటే, దేశంలో మనకు ఆ అధికారం దేనికోసం, మనం పౌరులుగా మన బాధ్యతలు ఏంటి, మనం ఏం చేయాలనేది విస్మరించి దేశాన్ని మాత్రం అందిన కాడికి దోచుకుంటుంటే వాళ్ళు మాత్రం దేశం భగవద్గీతగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చోట అందులో ఒక ఆర్టిలరీ చీఫ్గా పనిచేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి పాలనాధికారులను తయారు చేయడానికి కృషి చేస్తున్నటువంటి వారు సంత్ ఒబ్రాయ్ గారిని, వారి అభిప్రాయాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, వాటి ఛాలెంజెస్ మీద మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కాలంలో న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ కోసం పరిగెట్టడం, కానీ ఈ సమయంలో ఇలాంటి యొక్క సభని మీరు నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అందరూ మాట్లాడారు సార్. మనందరికీ తెలుసు 26 జనవరి 1950 ఈ రోజున మనము మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం సార్. కరెక్ట్గా 4 నెలలు తిరిగాయి. 4 నెలలు తిరిగినప్పుడు మద్రాస్ హైకోర్టులో ఒక కోర్టులో కేసు వచ్చింది. ఆ కేసు చాలా ఫేమస్, రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్. ఏం జరిగిందంటే, రోమేష్ థాపర్ అనే వ్యక్తి బాంబేలో ఒక జర్నల్ రిలీజ్ చేస్తాడు, ఇంగ్లీష్ వీక్లీ, క్రాస్ రోడ్స్ అనే జర్నల్. మద్రాస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈయన యొక్క జర్నల్ని మద్రాస్కి రానివ్వకుండా చేసింది. అంటే మనం మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న 4 నెలల లోపలే ప్రభుత్వము ఈ స్వేచ్ఛని ఒక పత్రిక నుంచి తీసేసుకుంది. సో తను కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది అంటే, మద్రాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఆయన జర్నల్ని మద్రాస్కి రానివ్వాలి అని చెప్పింది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనం కేస్ లాస్ తీసుకుంటే కొన్ని వందల్లో ఉన్నాయి. 1972లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది, దాని పేరు న్యూస్ ప్రింట్ పాలసీ 1972. అండ్ ఈ పాలసీ ప్రకారంగా న్యూస్ ప్రింటింగ్ మీద కొన్ని లిమిటేషన్స్ తీసుకొచ్చింది. న్యూస్ పేపర్లో ఇన్నే పేపర్లు ఉండాలి, ఇంపోర్ట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసింది. అప్పట్లో టైమ్స్ గ్రూప్కి చెందిన బెనెట్ కోల్మెన్ ఒక కేసు నమోదు చేసింది 1972లో. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్, అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని మనము ఉంచకూడదు అని చెప్పేసి ఒక చాలా పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం అతి ఎక్కువగా మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా కూడా చేస్తుంది సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ కొంచెం యూత్ని అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. వి ఆల్ నో, మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనగానే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ముందుకు వస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫ్రీడము, ఈ యొక్క రైట్, ఇట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ అగెయిన్స్ట్ ది స్టేట్. ఒక ఇండివిజువల్కి విరుద్ధంగా ఈ రైట్ మనకి మన రాజ్యాంగం ఇవ్వదు. కానీ మన సమాజంలో ఎప్పటి నుంచో ఇప్పుడు కూడాను మన పిల్లలకి మన సమాజంలో వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకోలేని ఒక ఫ్రీడమ్ లేని సమాజంలో మన పిల్లలు ఎదుగుతున్నారు. ఇది స్టేట్కి సంబంధించిన విషయం కాకపోయినా సమాజానికి చెందిన విషయం కాబట్టి మీ ప్లాట్ఫామ్లో దీని గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను. అతి ముఖ్యంగా వాళ్ళు కెరియర్ ఆప్షన్లో, అతి ముఖ్యంగా వాళ్ళు పర్సనల్ లైఫ్ ఆప్షన్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు,
కనీసం అది చెప్పే స్వేచ్ఛని పిల్లలకి ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ కెరియర్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ని ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు, ఈ విషయంలో కూడా పిల్లలకి కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ఒక స్వేచ్ఛని యాజ్ ఎ నేషన్ మనం అందించాలి సార్. రెండో విషయము మళ్ళీ యూత్కి చెందింది సార్. ఇది కూడాను మనం గమనిస్తే ఎక్కడ రెవల్యూషన్ జరిగినా అక్కడ యూత్ ఉంటారు సార్. యూత్ ఉంటేనే రెవల్యూషన్ జరుగుతుంది, యూత్ లేని రెవల్యూషన్ లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీడియా హౌజెస్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నుంచి పక్కకి తప్పి ఒక టీఆర్పీ జర్నలిజంలోకి వెళ్ళిపోతే దానివల్ల కొన్ని సందర్భాల్లో కమ్యూనల్ వైలెన్స్ కూడా జరుగుతుంది. కానీ యూత్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ న్యూస్ అయినా అది సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా సరే, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డ్యూ డిలిజెన్స్. అంటే ఆ న్యూస్ని మీరు తప్పో ఒప్పో అని ముందే స్వీకరించే ముందు ఆ న్యూస్ యొక్క కరెక్ట్నెస్ ఏంటో కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. రీసెర్చ్ చేయని న్యూస్ మీద ఎటువంటి యాక్షన్ మీరు చెయ్యకూడదు. ఒక అభిప్రాయం కూడా పట్టుకోకూడదు, అదేవిధంగా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దు సార్. ఇంకో విషయం ఏంటంటే, మనము మన సమాజంలో ఒక ఇండివిజువల్ యొక్క రైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతాం, కానీ మన దేశం ఏం అనాలనుకుంటుందో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం సార్. ద నేషన్ ఆల్సో హ్యాజ్ ఎ వాయిస్. ఇది మనము ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. మన దేశం ఏమనాలనుకుంటుంది, ఆర్థికంగా ఏమనాలనుకుంటుంది, సామాజికంగా ఏమనాలనుకుంటుంది, పొలిటికల్గా ఏమనాలనుకుంటుంది, అది కూడా మనము ఆలోచించాల్సిన విషయం. చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకి వ్యూస్ వస్తాయి అని కేవలం అదొక కారణం పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కోట్లు సంపాదిస్తున్న న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి సార్. కానీ అక్కడెక్కడో వాళ్ళ మారల్స్ని మర్చిపోయి కేవలం ఒక టార్గెటెడ్ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు, కానీ దాన్ని ఒక పొలిటికల్ అజెండాలా తీసుకోకుండా దాన్ని సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఒక స్కేల్ మీద మెజర్ చేసుకుంటూ తీసుకుంటేనే బాగుంటుంది. ఇండివిజువల్ రైట్స్కి వచ్చేస్తే చాలా రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఆజ్ తక్ టీవీ యాంకర్ అంజనా ఓం కశ్యప్ తిను ఆన్లైన్ ఎడ్యుకేటర్స్ని దూషిస్తూ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా ఆల్ ది ఆన్లైన్ ట్యూటర్స్ ఆర్ ఫేక్ అని చెప్పింది. షీ ఎక్సర్సైజ్డ్ హర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బట్ షీ ఫర్గాట్ హర్ లిమిటేషన్స్ అండ్ ది రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ది స్టేట్. అంటే అంత పెద్ద న్యూస్ ఛానల్లో యాంకర్ అయ్యుండి అసలు బాధ్యత లేని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల మంది ఈ యొక్క స్టేట్మెంట్ని విమర్శించారు. న్యూస్ ఛానల్ సార్, యు ఆర్ ది వాయిస్ ఆఫ్ ది నేషన్. బికాజ్ యు ఆర్ ది వాయిస్ ఆఫ్ ది నేషన్, యు ఆల్సో హ్యావ్ అ మారల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ టు వాచ్ యువర్ వర్డ్స్, టు వాచ్ యువర్ ఒపీనియన్. ఒక న్యూస్ ఛానల్, ఒక ప్రింట్ మీడియా, యూ షేప్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజల యొక్క ఒపీనియన్ని మీరు షేప్ చేస్తారు. అందుకే చాలా బాధ్యతగా ఉండాలి. చాలా బాధ్యతగా మీ యొక్క సంస్థని ఒక మారల్ లీగల్ డైమెన్షన్లో ఒక కాంబినేషన్లో మీరు నడపాలి. మనం గతంలో కూడా చూసుకుంటే సార్, 2012లో కాల్కటాలో ఒక విషయం జరిగింది సార్. మనందరికీ గుర్తుంటే ఒక కార్టూనిస్ట్ని మమతా బెనర్జీ ప్రభుత్వం అప్పట్లో అరెస్ట్ చేసింది సార్. తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఎక్సర్సైజ్ చేస్తూ అప్పుడు రైల్వేలో జరుగుతున్న కొన్ని సందర్భాలు బట్టి మమతా బెనర్జీని పెట్టి ఒక కార్టూన్ క్రియేట్ చేశారు. ఆ కార్టూన్ని విమర్శిస్తూ ప్రభుత్వం వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసింది. అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఆయన్ని తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఎక్సర్సైజ్ చేయకుండా జైల్లో వేశారు. ఇమీడియట్గా కోర్టు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా తనని రిలీజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు పాస్ చేసింది.
1950 మనకు స్వాతంత్రం 47లో వచ్చినప్పటి నుంచి మన సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో మన జ్యుడిషియరీ మన ప్రజల యొక్క ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడుతూ వస్తుంది. చాలా మంచి జడ్జిమెంట్స్ పాస్ చేశారు గతంలో, అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో చాలా మంచి మంచి జడ్జిమెంట్స్ వచ్చాయి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ జ్యుడిషియరీ డూయింగ్ దాట్, ఏవైతే సంస్థలు ఎవరైతే ఆర్గనైజేషన్స్ హెడ్స్ ఉంటారో వాళ్ళే బాధ్యతగా ఉంటే అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్నది నా అభిప్రాయం సార్. ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటూ దీనికి ఒక కమర్షియల్ యాంగిల్ కూడా తీసుకొని వస్తున్నారు సార్. కావాలని చెప్పి ఒక సంస్థని డిఫేమ్ చేయడము, ఇంకో సంస్థ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కాంపిటీటర్ ఉన్న సంస్థని డిఫేమ్ చేస్తూ లాలో ఉన్న లూప్హోల్స్ని వాడుకుంటూ అక్కడ నుంచి డబ్బు ఎక్స్టార్షన్ చేసుకొని ఇక్కడ నుంచి డబ్బు తీసుకునే సందర్భాలు కూడా చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి. అతి ముఖ్యంగా విద్యార్థులకి, అతి ముఖ్యంగా యూత్కి నా మెసేజ్ ఏంటంటే, ఏ యూట్యూబ్ అయినా మీరు ఫాలో అయినప్పటికీ, ఏ న్యూస్ ఛానల్ అయినా మీరు ఫాలో అయినప్పటికీ, డూ ఎ ప్రాపర్ సర్వే. వీళ్ళు చేస్తున్న న్యూస్ మంచిదా చెడా, వీళ్ళు కావాలని చెప్పి సెన్సేషనలిజంని క్రియేట్ చేయడానికి పిచ్చిగా వాగుతున్నారా, ఇదంతా జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాతే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి అన్నది నా మనవి. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద స్టేజ్ మీద నన్ను పిలిచారు సార్. నేను జయప్రకాష్ నారాయణ్ సార్ని చూస్తూ ఎదిగాను సార్. సార్ 1980 నుంచి 1996 వరకు సార్ సర్వ్డ్ యాజ్ అన్ ఐఏఎస్ సార్. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను సార్. 96 ఐ కేమ్ అవుట్ ఆఫ్ స్కూల్. సార్ ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ వదిలేయాలి అని అనుకున్నారో ఐ రియలీ హ్యాడ్ ఏ హార్ట్ బ్రేక్ సార్. బికాస్ మీలాంటి వ్యక్తి ఒక సంస్థ సార్, మీరు వ్యక్తి కాదు, మీలాంటి వ్యక్తి సివిల్ సర్వీసెస్ని వదిలేశారని చెప్పి ఆ రోజు ఎంతో నాకు బాధేసింది సార్. మీరు మాట్లాడే మాటలు, మీరు గవర్నర్స్ని చూసే విధానము, మా నాన్న స్పెషలీ బ్యూరోక్రాట్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని ఒక ఆదర్శంగా చూపించేవాళ్ళు సార్. ఈరోజు మీతో నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు నేను లైఫ్లో ఏదో పెద్దది అచీవ్ చేశాను అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సంత్ ఒబరాయ్ గారు మంచి కేసులను ఉదహరించారు. యాక్చువల్గా ఈ రోజుకి కూడా